అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. అమ్మా శాంతి, నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం. అరే కుమార్, వా, టైం ఎంతైంది? 10. అదా, ఇంకా నువ్వు కోర్టుకెళ్ళదా? కోర్టులే ఉందన్నయ్య. ఇక్కడ ఎంత పెద్ద కేసు ఉంటాను. కేసా? ఏం కేసు? అన్నయ్య, ఆ నిష ఎవరు? ఎవరు అమ్మాయి గారు? చెప్పు. అరే, తల పగిలిపోతుంది. ఇంకో గ్లాస్ నిమ్మకాయ రసం ఇరా. ఒకటి కాదు, 100 తెస్తా గాని ముందు చెప్పు. ఎవరా అమ్మాయి గారు? ఎవరా నిష? నిషా ఏమిటి, అమ్మాయి గారు ఏమిటి? ఏమిట్రా నువ్వు అనేది? చూడన్నయ్య, తాగిన వాళ్ళు నిజం చెప్తారంటారు. మా అన్నయ్య నాకు అబద్ధం చెప్పడానికి బాగా తెలుసు. కమా చెప్పు. ఇంకా మొహమైనా కడుక్కోకుండా మాట తప్పించు. ఎవరా అమ్మాయి గారు? చెప్పు. చెప్పాలి. అన్నయ్య, చచ్చిపోతున్న వాడిని నీ రక్తం పంచి రక్షించావు. అవసరమైతే నువ్వు ఇచ్చిన ఈ ప్రాణాలను ధారపోసి ఆ అమ్మాయి గారి పాదాల మీద పడైనా సరే ఒప్పించి నీ దగ్గర తీసుకొస్తాను. చెప్పన్నయ్య, ప్లీజ్. కుమార్, ఈ విషయం మాత్రం అడుగు. నన్ను బలవంతం చెయ్యి. నీకే కాదు, ఆవిడికి సంగతి తెలియదు. ఈ ఒక్క విషయంలో నేను పిరికివాణ్ణి. కానీ ఆవిడెవరు? చెప్తాను, నీకే చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు. సరే చూడు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటిది? నువ్వు మందు మానేయాలి. కుమార్, అది లేకపోతే? నో, నథింగ్ డూయింగ్. ఈవేళ నుంచి మానేయాలి, అంతే. ఏమిటి, పర్మనెంట్ గానా? అవును. ఏ, నీకు తమ్ముడు కన్నా మందే ఎక్కువ? చచ్చా, ఏమిటా మాటలు? అయితే మానే. ఒక్కొక్కప్పుడు ఆప్యాయతలు కూడా కత్తి మీద సౌండ్ అవుతాయి. అరే, విస్తృతిలో ఉన్నాను, సౌండ్ రాదు ఏమిటి? అది కూడా వేసారు. మా ఇంటి టైంకి వచ్చాను. మీరు ఎదురైనా పని వస్తున్నారు గురు. బాడీ గుర్తు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. లేదు గురు, అన్నయ్య ముందు మనిషి. ఎవరు పుట్టింది దుర్బుద్ధి? నా వల్ల. నీ వల్ల అయితే మంచి బుద్ధి గురు, చెడు బుద్ధి కాదు. కానీ అందుకు ఇంత అన్యాయం పడుతుంది. చూడు, ఇక మీద అన్నయ్యని మందు పీల్చినా నువ్వు మందు తాగి కనిపించా సరే ఈ బాడీ సైడ్ నిన్ను కూడా అమ్మ గేటే చేస్తావు నాకు తెలుసు. గురు బులుగు అంటే మంచి పవర్ మీద ఉన్నాడు. ఆఖరి పుట్టి గురు నష్టపోయావు గురు. అమ్మో నీ ఇష్టం. అమ్మా గీత, చూసావా, మన విజయ్ ఫోటో పేపర్లో పడిందమ్మా. ఆ రోజు విజయ్ లేకపోతే ఆ ప్రోగ్రాం అంత అద్భుతంగా జరిగేది కాదని రాశారు. వాళ్ళకి సరిగా రాయడం తెలియదు డాడీ. అతని అసలు అవతారం. అవునమ్మా, ఆ మహానుభావుని గురించి రాయటం వాళ్ళకి తెలియదు. నా కూతురు లాంటి తెలివైన పిల్లకి విజయ్ అర్థం కాలేదంటే డాడీ, ఏ అమ్మా, 20 ఏళ్లుగా నేను చేసిన పొరపాటు ఇంకా నువ్వు చేస్తూనే ఉన్నావన్నమాట. విజయ్ దొంగ, దుర్మార్గుడు అని ఇంతకాలం నేను పొరపాటు పడ్డాను. ఈ రోజు నేను ఇలా తిరగలుగుతున్నానంటే దానికి కారణం ఆ మహానుభావుడేనని నాకు తెలియదమ్మా. నా పేదరికాన్ని వెక్కిరించడం ఇష్టం లేక రహస్యంగా ఇన్నేళ్లు వైద్యం చేయించిన మహానుభావుడు విజయ్. డాడీ, ఏంటి నువ్వు అనేది? ప్రపంచంలో డబ్బు ఎందరికో ఉంటుంది, కానీ దాన్ని సద్వినియోగం చేసే ఆలోచన కొందరికే ఉంటుంది. ఐశ్వర్యానికి అందమైన పరమార్థం చూపించిన పుణ్యాత్ముడమ్మా విజయ్. గీత, గీత, అమ్మాయి గారు, కూర్చోండి అమ్మాయి గారు. కూర్చోండి. నేను కూర్చునే ఉన్నాను. అవును, కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, పౌడర్? నేను ఎందుకు రాలేదు? ఎందుకు వచ్చారో కాస్త ఆలస్యంగా చెప్పండి అమ్మాయి గారు. మిమ్మల్ని ఇలా ఈ ఇంట్లో చూడగలిగినందుకు ఈ ఇంటిని కూడా ప్రేమిస్తాను. అమ్మాయి శాంతి, అమ్మాయి గారికి మంచి కూల్ డ్రింక్ పట్టరా. నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఈ డబ్బు ఇవ్వడానికి. డబ్బా? ఏం డబ్బు? ఎందుకు? మా నాన్నగారి వైద్యానికి మీరు ఖర్చు చేసిన డబ్బు. ఎవరికి రుణం ఉండడం నాకు ఇష్టం లేదు. రుణం? ఈ రుణం ఇంత సులువుగా తీర్చేస్తున్నారు అమ్మాయి గారు. మిమ్మల్ని ఇన్నాళ్ళుగా అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. మీరే లేకపోతే మా నాన్నగారి ఆరోగ్యం బాగయ్యేది కాదు. కుమార్ని అప్పగించి ఉండకపోతే నాన్నగారికి కోర్టులో మళ్ళీ మంచి రోజులు వచ్చి ఉండేవి కావు. మీరు చెప్పిన 4 మాటలు చాలు అమ్మాయి గారు.
వీటి కోసం నా జీవితాన్ని పణంగా ఇమ్మని ఇస్తాను. అంతేగాని ఈ డబ్బు ఇచ్చి నన్ను విక్రించొద్దు. ఈ డబ్బు తీసుకోకపోతే నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటాను. ప్లీజ్, నా మనశాంతి కోసం. అమ్మాయి గారు, మనశ్శాంతిని ఇంత చౌకగా సంపాదించుకోవచ్చు అంటారా? అమ్మాయి గారు, అదే వీలైతే. అమ్మాయి గారు ఏ అమ్మాయి గారు? అదా అది నువ్వు ఇంకా కాలేజీ కాకుండా ఇంట్లో ఉన్నావా? ఓహో, తెలిసిందిలే. అయితే ఆ గీతాదేవి గారే మీ అమ్మాయి గారు అన్నమాట. ఏ గీత? అది నేనొచ్చే ముందు నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అదా అది అన్నయ్య, నీకు అబద్ధం చెప్పడం చేత కాదు, ఒప్పేసుకో. గీతాదేవి గారే అమ్మాయి గారు. శాంతి, నువ్వు నాకు మాట ఇవ్వాలి. కుమార్ అన్నయ్యకి చెప్పి వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయాలి, అంతేగా? అలాగే. అమ్మాయి గారు ఎవరో ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే అమ్మాయి గారు నన్ను అర్థం చేసుకోవడానికి నీళ్ళు పెట్టింది, నాకు మనసు ఇవ్వడానికి. శాంతి, చెప్తే నా మీద ఒట్టే. చెప్పవా? చెప్పను, సరేనా? అన్నయ్య, వదిన్ని త్వరగా తీసుకురాకపోతే నేను ఊరికేది లేదు. ఇంతకీ ఎవరన్నా వదిన? వదిన ఎవరా వదిన? ఇదిగో నా దగ్గర దాతలేవు, చెప్పాయి. ఏం చెప్పంటావు? చూడు, కళ్ళు ఎరబడ్డాయి, మోకం ఎరుపెక్కింది. ఆఫ్టర్ ఆల్ సిగ్గుపడే అవసరం ఆడవాళ్ళదన్నయ్యా, మంద కాదు. చెప్పాలి. అది కాదన్నయ్య, మరే శాంతి, నోరు లోపలికెళ్ళి. ఏమిటి? ఏదైనా ప్రేమ సమస్య? అదే వదిన విషయంలో. అదే సింపుల్, సమస్యను పరిష్కారం చేయడం మన డ్యూటీ. అందులో ఈ సమస్య విషయం చెప్పాను, విప్పేస్తాను. ఏం లేదురా, నా మనసులోని మాట చెప్పుకోవడం అంటేనే కొంచెం భయంగా. ఇది పాద్దబ్బే, కానీ కేసు కొత్త. అన్నయ్య, ప్రేమ కథల్లో మొదటి సమస్య ప్రేమ గురించి చెప్పుకోవడం. ఆ పని నాకు లేక. అంటే ఏం చేస్తాం? లేఖ, ప్రేమ లేఖ రాసి. నాకు రాయడం అసలు రాదే. నాకు వచ్చుగా, నీ తరపున రాసేస్తాను. పదనయ్యా, ఇప్పుడు చూపిస్తే నా పెన్ను తరాక. చెప్పు, మనసులో ఉన్నదంతా కక్కి. ఏదోలా ఉందిరా, నాకు ఇప్పుడు ఇలాంటి అలవాట్లేదు. ఇప్పుడు మొదలెట్టానయ్యా, కమాన్. సరే, రైట్. అమ్మాయి గారు నవ్వుతావే? ఇంకా నయ్యం, మహారాణి గారు అన్నావు కాదు, ఎవరో నవ్వుకు రాసినట్టు. ప్రేయసికి ప్రేమ లేకుండా ఎలా ఉండాలి? పేరు చెప్పానయ్యా. పేరా? పేరు అనుకోలేరా? పేరు గేదెలు. ఏ వదిన పేరు చెప్పడానికి సిగ్గా ఉందా? సరే, జనరల్గా రాద్దాం. ప్రియా. అదేమిటి రా, సినిమాలో పిలుపులాగా బాధపడుతుందేమో. నా హృదయేశ్వరి. మరీ నాటకం ఉందిరా, నాటకంలో డైలాగ్ లాగా. ఇంకేదైనా చెప్పు. అయితే సింపుల్గా ప్రియమైన. ఉత్తరమా? ఎవరిచ్చారు? ఎదిరింటి ఆయన ఇచ్చారు. అదే రాత, సందేహం లేదు. అమ్మో, లాయర్ గారు కోర్టులో ఉపన్యాసాలే అనుకున్నాను. ప్రేమ లేఖలు కూడా రాయగలరన్నమాట. ఎదురుపడి చెప్పలేక కవిత్వం రాశారా? ఈ కేసులో దొరికిపోయారు. ఏమిటి నిద్రపోతే నవ్వుకుంటున్నారు? కళ్ళు కంటున్నారా? అబ్బే లేదండి. మీ నోరు అబద్ధం చెప్తున్నా, మీ అందమైన కళ్ళు నిజం చెప్తున్నాయి. అవును, కళ కంటున్నాను. ఏ కళలు కని వేసు కదా? అబ్బే, నా ఉద్దేశం అది కాదు. సరే, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? నా వయసుకు కళ్ళు వచ్చాయి, మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. అదంతా ఎప్పుడూ అర్థమైంది. ఎప్పుడునా? అంటే అమ్మా గీత,
ఉండేది. నీ ఉత్తరం దుమ్ము దులిపేసిందిరా. నేను సచ్చి తలకిందులైనా సాధించలేని పని. రాత్రి ఏ రాత్రి ఇక్కడ పడుకున్నాయి. రే పాటలు పోయిరా. రాత్రి నీ గదికి వచ్చాను, నీ మంత్రం ఖాళీగా ఉంది. అదే పెద్ద కేసు వచ్చిందనయ్యా. పాత్రం కలుసుకోవడానికి వెళ్ళాను. ఏం సంగతి? నువ్వు మంత్రం వేశారా? నీ ఉత్తరం అద్భుతం. అంటే ఆవిడ దారికి వచ్చేసింది అనమాట. పూర్తిగా కాదనుకో. ఆ ఉత్తరం తీసుకుని గుండెలు కత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఆనందంగా. అంటే లైన్ క్లియర్ అనయా. ఇంకా డైరెక్ట్ తగ్గితే అప్పుడే కాదురా, అంత ఆనందాన్ని ఒక్కసారిగా ఇంత చిన్న గుండె తట్టుకోలేదు. సరే, ఆ సంగతి తర్వాత చూసుకుందాం. అనయా, అసలు ఆ మనిషి ఎవరు చెప్పు. చెప్తాను. అప్పుడే కాదు, వస్తాను. ఎక్కడికి? ఇన్నాళ్ళు నా కష్టాన్ని పంచుకున్న ఫ్రెండ్ ఒకన్నారు. ఈ ఆనందాన్ని పంచిపెట్టాలి. నిషా, నేను ఇప్పుడు ఎందుకు ఆనందంగా ఉన్నాను తెలుసా? మీ మనసులోని కోరిక నెరవేరింది. అవును నిషా, నేను ప్రేమించిన వ్యక్తి నా మనసుని అర్థం చేసుకుంది. అది నాకు తెలుసు. ముందు ఆ అదృష్టవంతురాలు ఎవరో నాకు చెప్పండి. ఒకప్పుడు నా యజమానురాలు, ఇవాళ ఓ నిషా, నన్ను అర్థం చేసుకున్న మనిషిగా నా ఆనందాన్ని నీకు చెప్పాలని వచ్చాను. నిషా, నీకు ఆనందంగా లేదు? ఉంది, చాలా ఆనందంగా ఉంది. కొందరు కోరికలు ఆలస్యంగానైనా ఫలిస్తాయి. మరి కొందరు కోరికలు తీరకుండానే మట్టిలో కలిసిపోతాయి. నాకు ఒక చిన్న మాట ఇస్తారా? ఏమనేస్తాను నిషా, అడుగు. ఏమైనా ఇవ్వలేరు. నేను కోరుకున్నది అప్పుడే ఇచ్చేశారు. చూడండి, ఇప్పుడు మీరు ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నారు. ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. అలాగే మర్చిపోతాను నిషా, కానీ నిన్ను మాత్రం ఇక్కడ ఉండమను. నాతో తీసుకెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్తారు? పరువుగా మనశ్శాంతితో బ్రతకగలను చోటికి. ఆడదాని పరువుకు అర్థం మీకు తెలీదు. మనశ్శాంతి అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు. కానీ అక్కడ చేరడానికి ఇంకా కాస్త టైం ఉంది. ఎప్పుడో ఈ ప్రాణాలు పోయాక ఈ శరీరానికి ఎవరో మీలాంటి ధర్మాత్మలు చితి పేర్చినప్పుడు. వీల్లేదు. ఇలా నువ్వు ఇక్కడ ఎక్కడైనా మీరు సుఖంగా ఉండగలిగితే నేను సుఖంగా ఉన్నట్టే భావిస్తాను. మీ పెళ్లికి నన్ను తప్పకుండా కబురు చేయండి. వచ్చి మీ ఇతని తనివి తీరా చూస్తూ నాట్యం చేస్తాను. నిషా, ఇదేనా ఇంకేవా? వండాలి. సరే సరే పెట్టుకుంటాను. అన్నయ్య, ఇవన్నీ తింటామమ్మా. పెళ్ళయ్యాక ఈ చిరిచేటోడు తినే భాగ్యం ఎలా ఉండదు కానీ, అందుకని ఆవం తూర్పులా ఇచ్చేస్తాను. ఓ అన్నయ్య. అన్నయ్య, హాయ్ శేఖర్, మంచి టైంకి వచ్చింది. పెళ్ళాక మా శాంతి చేతోడు తిన తప్పదు. ఈలోగా మంచి పట్టుబడరా. విజయ్ గారితో మాట్లాడాను. అలాగే మాట్లాడు. ఏంటి ఎలా ఉన్నావు? ఎంత తీవ్రం? మా నాన్నగారి పెళ్లి జరగడానికి అంగీకరించడం లేదు. ఏమైంది? పెళ్లి నిశ్చితంగా జరిగింది. ఎందుకు? కారణం విజయ్ గారండి. ఆయన మూలాన్ని ఈ పెళ్లి చెడిపోయింది. ఏమిటో నువ్వు అనేది? ఈ పెళ్లి జరగాలని రాత్రి బావులు తపస్సు చేసిన మాన్నయ్య ఈ పెళ్లి పాడు చేస్తాడా? అవునండి. ఆయన నిషా అనే అమ్మాయి ఇంటికి వెడుతున్నట్లు మా నాన్నగారికి తెలిసింది. అలాంటి పాడలవాట్లున్న మనిషి చెల్లెల్ని తన కొడుకు చేసుకుని ఆయన పట్టుబట్టు కూర్చున్నాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.